మిత్రులారా, నేను గడిచిన 2 గంటల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఈ పిల్లగాడు ఇక్కడే కూర్చున్నాడు. ఈయన కథ ఏందో చూద్దాం. ఏ బాబు, ఏంది ఇడ కూర్చున్నావు? మాట్లాడరాదు అయ్యా, నీ సొమ్మేం పోతుంది. ఏంది ఇడ కూర్చున్నావు చెప్పు. చచ్చిపోదామని వచ్చిన తాత. ఏ పైసలు లేవా నీకు? నేను బాగా రిచ్. బాగా రిచ్ అంటాడు మళ్ళా. అసుంటా జరుగు, నేను కూర్చుంటా. అబ్బా 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 అబ్బా. సరే, బాగా రిచ్చు. నానేటోళ్ళు ఎవరు లేరా నీకు? నా పెద్ద కుటుంబమే ఉంది తాత. పెద్ద కుటుంబం, బాగా రిచ్చు, అయినా ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు? మనశ్శాంతి కోసం. మనశ్శాంతి లేదు. నానేవారు నాకెవరూ లేరు. 10 పైసల ఆస్తి నా పేరు మీద లేదు. ఇప్పుడు నాకున్న పరిస్థితితో కంపేర్ చేసుకుంటే నేను ఆత్మహత్య చేసుకోవాలా, మీరు చేసుకోవాలా చెప్పండి. మీరే చేసుకోవాలి తాత. ఎందుకు చేసుకోలేదు మీరు ఆత్మహత్య? ఎందుకు అనంటే, నీ దగ్గర లేనిది నా దగ్గర ఉంది, మనశ్శాంతి. నీకు మనశ్శాంతి లేకపోవడానికి గల కారణం ఏందో తెలుసా? అంతా నాదే. నా బంధువులు నా వాళ్ళు, నా ఆస్తిపాస్తులు నావే అనే భ్రమలో నువ్వు ఉన్నావు. అదేది నీది కాదు. నీది కానిది నీకు కాకుండా పోతుందేమో అన్న భయంలో మనశ్శాంతి కరువై చచ్చిపోవాలనుకుంటున్నావు. తుంది కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందాలి అనేటువంటి మనశ్శాంతి నాకుంది. కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందాలి అనేటువంటి మనశ్శాంతి నాకుంది. ఈ మనశ్శాంతి కరువై సమాజంలో భూమి మీద గీతలు గీసుకొని ఇది నీ స్థలం, అది నా స్థలం అని కొట్టుకుంటున్నారు. ఆఖరికి అంతా విడిచిపెట్టి 6 అడుగుల నేలలో పడుకోవాలి. అది కూడా శాశ్వతం కాదు. ధైర్యం తెచ్చుకో. ఒక్కసారి నాది నాది నేను అన్న స్వార్థాన్ని విడిచిపెట్టి చూడు, బ్రతుకు చాలా అందంగా కనపడుతుంది. అలాగే తాతగారు. ఇంకా చేసుకుంటావా ఆత్మహత్య? లేదు తాతగారు. శబాష్ శబాష్.